హలో దోస్తో, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మీరెప్పుడైనా వామాకుతో బజ్జీ కానీ పకోడీ కానీ ట్రై చేశారా? చేయకపోతే వెంటనే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మాకైతే మా అమ్మమ్మ నాటిన వామాకు చెట్టు అయితే ఉందండి. ఇంకా దాని నుంచి కొన్ని ఆకులైతే కోసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక బౌల్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వామాకు, మరియు అందులో కొంచెం కొత్తిమీర, రుచికి తగ్గ ఉప్పు, 2 స్పూన్లు కారం, మరియు అందులో బియ్యపిండి, అలాగే శనగపిండి కూడా ఒక్కొక్క కప్ అయితే యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. అలా కలుపుకుంటున్నప్పుడే కొంచెం తినే సోడా కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలుపుకొని ఉంచుకున్న వామాకు మిశ్రమం ఏదైతే ఉందో అది కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకుంటూ 2 సైడ్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్టీ వామాకు పకోడీ అయితే తయారైపోతుందండి. ఈ రైనీ సీజన్లో మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ తినడానికి ఒక మంచి స్నాక్ ఐటమ్ అని అయితే చెప్పచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫాలో ఫర్ మోర్.